ఎరా ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది. రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా? రే ఎట్లా రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శభాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది. నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది. బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. ఈ నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? చలిచీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకులు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిటుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా, పోరా.
వేశం బాబు అన్ని ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు.